నగరంలో మేఘాలు కమ్ముకున్నాయి. చల్లటి వాతావరణంతో పాటు అక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంతో పాటు నగరంలో కూడా మరో 4 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. 2 రోజులుగా నగరంలో చల్లటి వాతావరణంతో పాటు తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పడినటువంటి ద్రోణుల ప్రభావంతో అయితే ఈ వాతావరణ పరిస్థితి రాష్ట్రంతో పాటు నగరంలో ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మరి ఇదే వాతావరణ పరిస్థితి ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ద్రోణి ప్రభావం ఉన్న నేపథ్యంలో నగరంలో ఎక్కడైనా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందా? తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తున్నాం 2 రోజులుగా వాతావరణం చల్లగా ఉంటుంది, అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. సో నగరంలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నగరంలో కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ గాలులు అనేవి వీస్తున్నాయి. అలాగే వీటితో పాటు నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. దీనివల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత తగ్గి కొంచెం మేఘాకృతమైనటువంటి వాతావరణం కూడా గత 2 రోజులుగా మనం చూస్తున్నాము. ఈవెన్ మనకి సాయంత్రం సమయంలో కూడా మేఘాకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే తేలికపాటి వర్షాలు అనేవి పడుతున్నప్పటికీ కూడా మనకి నగరంలో వచ్చేసరికి మేఘాకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా గాల్లో సరిపడినంత తేమ లేనప్పటికీ వర్షం అనేది మనకి రావడం లేదు. బట్ రానున్న ఈ 2-3 రోజులు కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ద్రోణి ప్రభావం ఉన్న నేపథ్యంలో నగరానికి 4 రోజుల పాటు ఏదైనా అలర్ట్ ఉండే అవకాశం ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా పగటిపూట కొంచెం మేఘాకృతమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంది. సో నగరంలో ఎలా ఉండే అవకాశం ఉంది? నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం నగరంలో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈదురుగాలు ఉన్నప్పటికీ కూడా ఇటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈదురుగాలు, అట్లాగే ఈదురుగాలతో పాటు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 రోజుల తర్వాత ఋతుపవనాల ప్రభావంతో నగరంలో ఎక్కడైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రాష్ట్రం మీద ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు అనేవి వీస్తుండడం వల్ల, వీటితో పాటు నైరుతి గాలులు కూడా వీస్తుండడం వల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత కొంచెం తగ్గి మేఘాకృతమైనటువంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, అంటే రాష్ట్ర సరిహద్దులో ఏర్పడినటువంటి ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంతో పాటు నగరంలో కూడా మేఘాకృతమైన వాతావరణాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రానున్న 4 రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రజిత, HM TV, హైదరాబాద్.